శివోహం గురుదేవ, అందరికీ శివోహం. నా పేరు శుభాంకర్. ఐఎమ్ అ డాక్టర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నా ఎస్కేఎస్ ప్రయాణం అనేది ఫిబ్రవరి 2023లో మొదలైందనమాట. అప్పటి నుంచి నా లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అలానే ఎన్నో అమేజింగ్ మార్పులు కూడా వచ్చాయన్నమాట. సో ఇవాళ నేను నా లైఫ్లో జరిగిన కొన్ని మెటీరియలిస్టిక్ మరియు మెడిటేషన్ ట్రాన్స్ఫర్మేషన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2022 ఎండింగ్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి గురువుగారిది లెవెల్ 1 క్లాసెస్ ఆన్లైన్ వింటుంటే నేను చూసాను అనమాట. సో దాని తర్వాత నేనేమీ అటెండ్ అవ్వలే. కొన్ని నెలల తర్వాత నాకు సడన్గా కొంచెం ఎంతో బాధ, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు గురువుగారు గుర్తుకొచ్చారు. వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో గురువుగారి ఇంటర్వ్యూస్ చూసాను అనమాట. అది చూస్తూ నాకు తెలియకుండా నేను సమాధిలోకి వెళ్ళిపోయాను అనమాట. ఎట్లా అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి టైం ఎలా వెళ్ళిపోయింది అర్థం కాలేదు. సో నేను చాలా షాక్ అయిపోయాను అనమాట, ఇలా జరిగింది అని. దాని తర్వాత నేను 2023 మహాశివరాత్రికి వచ్చానమాట. సో అక్కడ వచ్చే ముందు నా వెయిట్ 105.5 kgs ఉండే అనమాట. సో గురువుగారు శక్తిపాతం ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి నా వెయిట్ చూసుకున్నప్పుడు 100 kgs ఉండే. సో నేను కంప్లీట్గా షాక్ అయిపోయినా, కొన్ని గంటల్లో 5 kgs ఎలా తగ్గిపోయింది అని. ఇప్పుడు నేను లెవెల్ 1 జాయిన్ అయినా అనమాట. సో మెల్లిగా లెవెల్ 1 నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేస్తూ ఏదైతే నా వెయిట్ ఉంది ఇవాళ 85 kgs అయిపోయింది. 20 kgs వెయిట్ ఓన్లీ మెడిటేషన్ ద్వారా తగ్గానమాట. నేను ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, డైటింగ్ కానీ ఏది చేయలేదన్నమాట. ఓన్లీ మెడిటేషన్ ద్వారా ఎంతో ఈజీగా, ఎంతో స్టేబుల్గా తగ్గానమాట. అంటే ఒక్కసారి కూడా నేను వెయిట్ పెరగలేదన్నమాట. ఈ 2 yearsలో జస్ట్ మెయింటైన్ అవుతూ పోయిందన్నమాట. సో యాజ్ డాక్టర్స్ కూడా జనరలీ పేషెంట్స్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వెయిట్ లాస్ అని సజెస్ట్ చేస్తామన్నమాట. సో అలాంటిది గురువుగారు నేర్పించే మెడిటేషన్ కానీ, టెక్నిక్స్ కానీ ఎంత పవర్ఫుల్ అంటే మనకు తెలియకుండా మన బాడీని, మైండ్ని ఎంతో హీల్ చేసేస్తాయి అన్నమాట. సో సైంటిఫిక్ దాని ప్రకారం కూడా మన సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల మనకు ఎన్నో డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నాకు పర్సనలీ నేను వెయిట్ గెయిన్ లాగా చూసానన్నమాట. అండ్ గురువుగారు నేర్పించిన మెడిటేషన్ ద్వారా వెయిట్ లాస్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట ఇదంతా. సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్నో లిమిటేషన్స్ నుంచి గురువుగారు ట్రాన్సెండ్ అవ్వడం నేర్పించారంట నాకు. ఎలా అంటే నాకు ఇంతకుముందు మెడిటేషన్ చేయడం రాదు. సో గట్టి శబ్దాలు కానీ, ఆకలి కానీ, వేడి కానీ వీటి వల్ల చాలా ఇబ్బంది కలిగేది మెడిటేషన్ చేయాలంటే. లెవెల్ 5 అటెండ్ అయినా అనమాట. అప్పుడు నుంచి మెడిటేషన్ చేస్తూ ఏ స్థితికి వచ్చానంటే ఎంత గట్టి శబ్దాలున్నా, ఎంత ఆకలి అయినా, ఎంత వేడి ఉన్నా మెడిటేషన్ అయితే చేయగలుగుతున్నా. అది కూడా ఎంతో డీప్గా మెడిటేషన్ అవుతుందన్నమాట. ఎవరికైతే అసలు మెడిటేషనే రాదు అలాంటి వ్యక్తికి గురువుగారు ఇంతటి డీప్ స్టేట్ వరకు తీసుకొచ్చారనమాట. సో నేను అందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు లెవెల్ 5 చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గురువుగారు ఎంతో సేఫ్గా మనల్ని గైడ్ చేస్తూ తీసుకెళ్తారనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు నా లైఫ్లో నేను ఎలా అంటే నా మనసులో 2 విషయాలు వచ్చాయన్నమాట. ఒకటి, గురువుగారు ప్రతి సంపూర్ణ శరణాగతిని సాధించాలని. ఇంకోటి, ధ్యానంని నా జీవిత కేంద్రంగా పెట్టుకొని నేను చేయాల్సినవన్నీ చేస్తూ నాకు ఏ సమస్య వచ్చినా అది ఓన్లీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే భావించాలి అని అనుకుంటున్నాను. నా లోపల ఇంతటి మార్పును తెచ్చినందుకు, ఇంతటి అవకాశాలు మరియు అదృష్టాన్ని కలిగించినందుకు గురువుగారికి నేను హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ గురుదేవ. జై గురుదేవ్.